ఓం శ్రీ మాత్రే నమః. జై భవానీలు అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు సిరిలో లిఖించే శ్రీలక్ష్మిగా, అమ్మవారు వరలక్ష్మిగా, ధనలక్ష్మిగా అన్ని రూపంలో అందరికీ చక్కగా సిరిలు ఒలికించే ఈ వరలక్ష్మి వ్రతానికి అందరు కూడా పూజ మజ్జిగ చేసుకుని ఉంటారు అని అనుకుంటున్నాను. మజ్జిగ చేసుకున్నారు. అయితే చాతనైనంత వరకు చిన్నగా చేసుకున్నా కూడా ఆ తల్లి కరుణ మీ అందరికీ ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇబ్బంది ఏమీ లేదు. అమ్మవారికి కూడా అందరికీ చిన్నగా చేసినా పెద్దగా చేసినా ఏ విధంగా పూజ చేసినా కూడా ఆ తల్లి అనుగ్రహం మీ అందరికి ఖచ్చితంగా ఉంటుంది. భవానీలు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అంతా శుభకరం. అయితే ఈరోజు మరి చాలామంది కొంతమంది పూజలు చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా. వాళ్ళ కోసం ఈ వరలక్ష్మి వ్రత కథన్న వినండి చాలు మీకు, సరేనా? అంతా మీకు సిరి సంపదలు ఖచ్చితంగా వసుకుతాయి భవానీలు. మరి చదువుతాను వినండి, సరేనా? పూర్వం సూత మహర్షి సౌనకాది మునులను ఉద్దేశించి ఇలా చెప్పాడు. అయితే మునులారా, స్త్రీలకు సకల సౌభాగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించే ఒక ఉత్తమమైన వ్రతం గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు, సరేనా? ఆ పవిత్రమైన కథను మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి, సరైన భవానీలు. అలాగే ఒకనాడు కైలాసంలో పరమశివుడు కొలువుదీరి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి, లోకంలోని స్త్రీలు సకల సంపదలు దీర్ఘ సుమంగళి ప్రాప్తం సంతాన సౌభాగ్యం పొందడానికి ఆచరించదగిన ఉత్తమ వ్రతమేదైనా ఉంటే తెలపండి అని వేడుకుంది మన పార్వతీమాత, సరైన భవానీలు. అలాగే అందుకు పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, స్త్రీలకు సమస్త శుభాలను కలిగించే అలాగే వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. దీనిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఈ వ్రత విశిష్టతను తెలుపుతాను విను అని చక్కగా శివ భగవానుడు అమ్మవారికి తెలియచేశారు, సరేనా? అయితే అందరూ చక్కగా వినండి భవానీలు. అయితే పూర్వం మగధ దేశంలో కుండీనం అనే అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి అనే సద్గుణవంతురాలైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. అయితే ఆమె నిత్యం భర్తను దైవంగా భావించి పూజించేది. అయితే అత్తమామలను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేది. అత్తమామలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా సేవించేది భవాని. ఇరుగు పొరుగు వారితో కూడా ఆప్యాయంగా ఉత్తమ ఇల్లాలుగా పేరుగాంచినది ఆ కుమార్తె పేరుగాంచింది. చారుమతి సద్గుణాలకు భక్తికి మెచ్చిన వరలక్ష్మీదేవి ఒక రాత్రి ఆమె కలలో ప్రత్యక్షమైంది. అయితే చారుమతి, నీ ఉత్తమ ప్రవర్తనకు భక్తికి నేను మెచ్చి చక్కగా భక్తికి నేను ఎంతో సంతోషించాను చారుమతి. అయితే నేను వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఆవాహన చేసి నిష్ఠతో పూజించి వ్రతం ఆచరించు. నీవు కోరిన కోరికలన్నీ నెరవేర్చి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని అమ్మ అదృశ్యమైపోయింది, సరైన భవానీలు. మరి అందరికి కూడా ఆ చారుమతీదేవి ఉన్నటువంటి ఆ అమ్మవారి దయ వల్ల, అంటే ఆ చారుమతి ఉత్తమ ఇల్లాలు కాబట్టి అందరు కూడా అలాగే ఉంటే అమ్మవారి ఆనందించి అందరికీ కూడా ఆ తల్లి సిరి సంపదలు ఖచ్చితంగా కలిగిస్తుంది, సరైన భవానీలు. అలాగే చారుమతి ఆ రోజు నిద్ర లేచిన తర్వాత చారుమతి రాత్రి కలలో వరలక్ష్మీదేవి దర్శనమిచ్చిన విషయాన్ని భర్తకు అత్తమామలకు సంతోషంతో వివరించింది. జై భవానీలు. అయితే జై భవానీలు మరి చెప్తాను వినండి. జైభవాని దర్శనమిచ్చిన విషయాన్ని భర్తకు అత్తమామలకు సంతోషంతో వివరించింది. వారు కూడా
ఎంతో ఆనందించి ఆ వ్రతాన్ని తప్పక ఆచరించమని ప్రోత్సహించారు కుటుంబ సభ్యులు కూడా. అలాగే చారుమతి ఈ విషయాన్ని ఇరుగు పొరుగు స్త్రీలకు కూడా తెలియజేసింది. అంటే నేనొక్కదాన్నే కాదు కదా, అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఉండాలి అనే ప్రయత్నంతో చక్కగా చారుమతి అందరికీ తెలియజేసింది, ఇరుగు పొరుగు వారికి కూడా చక్కగా తెలియజేసింది భవానీలు. అలాగే తెలియజేసిన తర్వాత శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారం నాడు చారుమతి తోటి మహిళతో కలిసి వేకువజామునే లేచి తలస్నానం చేసింది. తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టి మామిడి తోరణాలు కట్టి అలంకరించారు. ఈశాన్య భాగంలో మండపం ఏర్పాటు చేసి కలశాన్ని స్థాపించి అందులో బియ్యం నాణేలు పోక చెక్కలు ఉంచి కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకున్న తర్వాత 9 ముడులు వేసిన పవిత్ర దారాన్ని లక్ష్మీదేవిగా అంటే 9 దారాలు వేసిన ముడులు వేసిన పవిత్ర దారాన్ని లక్ష్మీదేవి చక్కగా తన చేతికి పూజించి తోరణాన్ని చక్కగా పండ్లు పిండి వంటలు నైవేద్యాలతో షోడశోపచార నైవేద్యాలతో చక్కగా అమ్మవారికి సమర్పించుకుంది. అలా చేసిన తర్వాత వ్రతం ముగిసిన తర్వాత కలశం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఒక అద్భుతం అయితే ఖచ్చితంగా జరిగింది భవానీలు. అయితే మొదటి ప్రదక్షిణ చెయ్యగానే అందరి శరీరాలపై దివ్యమైన బంగారు రత్నాభరణాలు దగదగలలాడుతూ కనిపించాయి. అలాగే రెండవ ప్రదక్షిణ చెయ్యగానే వారి గృహాలన్నీ నవధాన్యాలు సంపదలు పశు సంపదలతో నిండిపోయాయి. మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే వారి ఇళ్ల ముందు రథ గజ త్వరగా వాహనాలు వచ్చి నిలిచాయి. మరి చారుమతితో పాటు వ్రతం ఆచరించిన మహిళలందరూ కూడా లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు సంతానాభివృద్ధి కలిగి చక్కగా సుఖ సంతోషాలతో జీవించారు. మరి ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మరి వరలక్ష్మి వ్రతము నోచుకున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా మరి సంతాన యోగం అంతా బాగుంటుంది. కాబట్టి జయభవానీలు ప్రతి ఒక్కళ్ళైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి కృపకైతే అందరూ ఈరోజు పాత్రలైతే ఖచ్చితంగా అవుతారు. ఆ తల్లి కరుణా దయాలతో మీ అందరికీ బాగుంటుంది. జయభవానీలు శుభమస్తు. మీ అమ్మ.